నమస్కారం అండి అందరికీ. ఫస్ట్ ఈ క్యాంపు ఈ సత్కారాలు ఇవన్నీ ఎందుకన్నా అని ప్రకాష్ అన్నకి చెప్పిన. ప్రకాష్ అన్న నాకు చాలా క్లోజు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, తెలంగాణ ఉద్యమంలో నా వంతుగా సహకారం అందించిన. ఎందుకన్నా ఇదంతా అని అడిగిన. అంటే లేదు డాక్టర్ గారు, మీరు అన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో పనిచేసి ఎంతోమందిని మీ చేతులారా ఎట్లా బతికిచ్చారో నేను దగ్గరుండి చూసిన. అన్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సహారా హాస్పిటల్లో హెడ్ ఇంజరీలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మొహం మొత్తం పచ్చడై వచ్చిన పేషెంట్స్, ఎవరు బతికే పేషెంట్లు కాదు, 90 ఇయర్స్ 80 ఇయర్స్. అన్న ఐసీయూలో మూలకుండి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను చూస్తున్నా సీసీలో. పండడు, అసలు పండుకోడు. నేను సీసీలో చూస్తున్నా, మొత్తం అబ్జర్వేషన్లో పెట్టిండు. ఏంది అని ఒక రోజు ఇట్లా కూర్చుంటే, డాక్టర్ సాబ్ వీళ్ళలో ఎవడన్నా ఏడిపోయినా కార్పొరేట్లో చచ్చిపోయేటోడే కదా, వాళ్ళందరి కాడికి వస్తావు, వాడు పైసలు కడతలేడు, నువ్వేమో ఏం కాదులే పోనీ అని అంటావు. అపోలో నుంచి యశోద నుంచి మీ దోస్తులందరినీ పిలిపించుకుంటావు, ఉత్తనే చూపిస్తావు, ఎందుకు నీకు అసలు ఎందుకు ఇదంతా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగాడు. మాది సూర్యాపేట. నా చిన్నప్పుడు యాక్చువల్గా మా నాన్న గురించి చెప్తా నేను. మా నాన్న ఇడ్లీ బండి వేసుకునేది. నేను చాలా గర్వంగా చెప్తా, నేను బీసీ బిడ్డని. నేను అప్పుడు హాస్పిటల్కి పోవాలని అంటే, చిన్నప్పుడు నాకు మోషన్స్ అయినాయి, హైపోకెలిమియా అని నేను చదువుకున్నాక నాకు తెలిసింది. యాక్చువల్గా కలరా రెగ్యులర్గా వచ్చేది అప్పట్లో, వెన్ ఐ వాజ్ ఇన్ 5th క్లాస్. అసలు నా కాలు చేతులు కదలట్లేవు, డాక్టర్కి డబ్బులు లేవు. నాకు ఇంకా గుర్తుంది అది. నా బ్రెయిన్ ఒకటే పనిచేస్తుంది, కాలు చేతులు ఏవి పనిచేయట్లేవు. డబ్బులు లేవని మా నాన్న డాక్టర్ని పట్టుకొని ఏడుస్తున్నాడు. అది ఎందుకో తెలియదు కానీ అది ఇట్లా ఇంప్రింట్ అయింది బ్రెయిన్లో. అంటే ఎవరికన్నా రోగం వస్తే చచ్చిపోవాల్సిందేనా, ఇంకా బతికే అవకాశం లేదా? ప్రాథమిక హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు విద్యా, వైద్యం. ఆ రెండు అందని ద్రాక్ష లెక్కనే ఇంకా ఉన్నాయి. ఎలాగైనా డాక్టర్ కావాలి అని డిసైడ్ అయినా, నేను మన బహుజన బిడ్డలు అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఏది సత్కారం కోసమో దీనికోసమో మేము రాలేదు. ఇడ్లీ బండి వేసుకునే సోమయ్య కొడుకు నరేష్ హైదరాబాద్లో హాస్పిటల్ పెట్టి నడుపుకుంటున్నాడు. అది ఎందుకు అని అంటే, మా నాయన నాకు ఇచ్చిన ధైర్యం. ఇప్పుడు ఆయన లేడు, లాస్ట్ 2024 చనిపోయాడు. ఆయన చనిపోయినాక ఆల్మోస్ట్ ఇక నాకు బతకాలని అనిపించలేదు. ఇంతమందిని బతికించినా మా నాన్న బతికించుకోలేదని చాలా డిప్రెషన్లో పోయినా నేను చెప్పేది ఏంది అని అంటే, చదవాలి, చదివిపించాలి. పిల్లలందరికీ చెప్తున్నా నేను, ఎవరైనా సరే చదువు తప్ప మన జీవితాన్ని మార్చేది ఎవ్వరు లేరు. మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత చేసినా, ఎక్కడికి పోయినా సరే చదువు తప్ప మన జీవితాన్ని మార్చేది ఏది ఉండదు. ఖచ్చితంగా చదవాలి, చదివిపించాలి. మన తరపున ఎంత కావాలనో సమాజానికి అంత చెయ్యాలి అని ఆ రోజే ఫిక్స్ అయినా నేను. ఐ వర్క్డ్ ఇన్ కామినేని, యశోద, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసిన. ప్రతిసారి పేషెంట్ రావడము, వాళ్ళ కాడ ఉన్నాయి, ఫస్ట్ చేతులకు గాజులు ఉంటాయి, పుసలు తాడుతూ ఉంటుంది, నల్ల పూసల గొలుసు ఉంటుంది. ఆ వారం 10 రోజులు కాగానే ఒకదాని తర్వాత ఒకటి పోతూ ఉంటాయి ఒంటి మించి. ఇది ఏంది అని అంటే, ఎట్లా చూసినా దానికి ఆప్షన్ అనేది మన ఒక్కరిగా, ఒక వ్యక్తిగా సమాజానికి ఎంతవరకు చేయాలనో నేను చాలామందికి చేసిన. దాన్ని మార్చడం కోసమే ధర్మశాస్త్ర ఫౌండేషన్ని స్థాపించిన. ఈ ధర్మశాస్త్ర ఫౌండేషన్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ తరఫున దామోదర్ అన్న కలిసిండు. నాకు దామోదర్ అన్న చాలా క్లోజు. నరేష్ ఏంద్రా ఈడెందుకు పెట్టుకున్నావు ప్రకాశాన్ని, నేను తీసుకుపోతా అపోలోకి, లేకుంటే నిమ్స్ తీసుకుపోతా అని ఎంఎన్జే డైరెక్టరు, ఆ సార్ వాళ్ళంతా నాకు పరిచయం, వసంతరావు సారు, వీళ్ళంతా మా సీనియర్లు. అందరూ ఫోన్ చేసారు, అరే నరేష్ ఎందుకు రా, ఆడైతే అందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ పిలిపించుకొని నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు అని అంటే, నాకు ప్రకాష్ అన్న కాడ నచ్చింది ఏంది అని అంటే, నేను ఎందుకు ప్రకాష్ అన్నకు ట్రీట్మెంట్ చేసిన అనేది చెప్తా మీకు. ఇప్పుడు ఇంతవరకు ప్రకాష్ అన్న కూడా చెప్పలేదు నేను. డాక్టర్ ట్రీట్మెంట్ 10% ఉంటుంది. 10%. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ తీసుకున్నా, ఏది తీసుకున్నా, మీకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది అని అంటే గూగుల్లో మొత్తం వస్తుంది.
కొట్టుకుంటే ఏ టాబ్లెట్లు వేసుకోవాలి ఏంది అనేది. 90% పేషెంట్ మాట్లాడే మాటలు ఉంటాయి కొన్ని. మీకు అర్థం కాని ఏంది అని అంటే, మీరు ఎక్కడికి పోయినా మినిస్టర్ ఫోన్ చేసిండు, రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు, ఈసారి ఫోన్ చేసిరు, ఆసారి ఫోన్ చేసిరు అని అంటే ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేంజ్ చేయడు. ఎప్పుడైనా డాక్టర్కి నచ్చేది ఏంది అని అంటే, ఏ డాక్టర్కైనా సరే నచ్చేది ఏంది అని అంటే, పేషెంట్ సార్ ఏదైనా కానివ్వండి, నన్ను బతికియండి, మీ మీద నాకు నమ్మకం ఉంది అనే ఒక్క మాట చెప్తారు చూడండి. అది ఏ పేషెంట్ అయినా సరే ఎంత పెద్ద రోగమైనా బయటపడతారు. దురదృష్టకరం ఏంది అని అంటే, ఇప్పుడున్న సమాజంలో డాక్టర్లకు పేషెంట్కు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది అని అంటే, మీరు ఏ హాస్పిటల్ పోయినా కూర్చోబెట్టి కౌన్సిలర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత డాక్టర్ని ఒక దూరం బొమ్మలాగా చూపించి దాన్ని ఒక రకంగా చేపించి. ఎందుకనంటే నేను చిన్నప్పుడు నేను చూసిన, మా నాన్న నేను కలరాతోటి పడి ఉన్నప్పుడు నేను చూసిన, నాకు ఆ ఇమేజ్ ఇంకా నా బ్రెయిన్లో అట్లే ఉంది ఇంకా కూడా. అంటే డాక్టర్ అంటే ఒక దేవుడు దేవుడు అని అందరూ అంటున్నారు. దేవుడు కాదండి, మేము కూడా మామూలు మనుషులమే. అసలు విషయం ఏంది అని అంటే, ఎవరికి బయటికి చెప్పరు డాక్టర్లు. నేను చెప్తా, ఇది ఈ సభాముఖంగా నేను చెప్పాలనుకుంటుంది ఏందనంటే, డాక్టర్లు, ఇంజనీర్లు, సిఏలు, లాయర్లు, పొలిటీషియన్స్ ఓవరాల్గా యావరేజ్ లైఫ్ స్పాన్ ఉంటుంది, అంటే జీవితకాలం. డాక్టర్ల జీవితకాలం అందరికంటే 10 ఏళ్ళు తక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు అన్నకైన ట్రీట్మెంట్ ఏదైతే పెద్దలందరూ చెప్తుర్రో అది దగ్గర దగ్గర 50 నుంచి 70 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకు అని అంటే, ట్రీట్మెంట్తో పాటు వచ్చే ఇన్ఫెక్షన్లు, కరోనా టైంలో యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ఎండిఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్స్ అన్నీ చాలా వచ్చినాయి. ఇంతకుముందు అని అంటే, అప్పుడు బండి మించి కింద పడితే తలకాయ వలిగి దాంతో చనిపోయేటోళ్ళు, స్ట్రోక్ వస్తే, హార్ట్ స్ట్రోక్ వస్తే దాంతో చనిపోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా చచ్చిపోవట్లేదు, ట్రీట్మెంట్ అడ్వాన్స్ అయింది, అన్నీ వచ్చినాయి. అన్ఫార్చునేట్లీ ఏంటి అని అంటే, ఇన్ఫెక్షన్స్ 10లా 5 దేనికి చనిపోతున్నారు అంటే, ఓన్లీ ఐసీలో ఉన్న ఇన్ఫెక్షన్లతోటి చనిపోతున్నారు. నేను భయపడ్డది అన్న విషయంలో ఏంది అని అంటే, ఏదైతే ఇన్ఫెక్షన్లు రావద్దు 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 అని అనుకున్నానో అన్ని ఇన్ఫెక్షన్లు వచ్చినాయి. కాకపోతే నేనే మొండోనానంటే, నాకంటే మొండోడు ప్రకాష్ అన్న. ఏం కాదు డాక్టర్ సాబు, నువ్వు పెట్టు, నీకెందుకు, నాకేం కాదులే, నీకెందుకు, నేను చూసుకుంటా, నాకే ధైర్యం చెప్తాడు. అంత ధైర్యంగా పేషెంట్ ఉన్నప్పుడు ఒక కష్టము, ఒక ప్రాణ భీతి, భయము, చచ్చిపోతా నేను అని తెలిసినాక కూడా బెడ్ మీద కూర్చొని, డాక్టర్ సాబు బత్తా అంటావా సస్తా అంటావా అని అన్నాడు. లేదన్నా నేను సావనీయనని చెప్పిన. నేను మాట ఇచ్చిన, నేను మాట నిలబెట్టుకున్నా అన్నకాడ. నేను సావనీయను అన్న అని అంటే, ఎందుకు డాక్టర్ సాబ్ ఏముంది అంటే, నువ్వు చాలా చేసేది ఉందన్న ఇంకా అని అంటే, ఏం చేద్దాం చెప్పు అని అన్నాడు. అని అంటే, అన్న ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పుడు మా ఆనంద్, నా తమ్ముడు, నా జూనియర్ వాడు ఆనంద్, ఇప్పుడు సంగారెడ్డిలో యూరాలజిస్ట్గా చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కింద కొంతమంది పేషెంట్లు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కింద ఏ ట్రీట్మెంట్ కొన్ని ఉంటాయి. కొంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలామంది మీరు ఎవరు తీసుకోరు. యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ 15,000 20,000 రూపాయల సంవత్సరానికి ఎందుకు లేండి డాక్టర్ సాబ్, మనకు వచ్చినప్పుడు చూసుకుందాంలే, గవర్నమెంట్ దాఖలు ఉన్నాయనంటే, గవర్నమెంట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారు. ప్రైవేట్ సెక్టార్లో పోయి చెయ్యాలి అని అంటే, ఎందుకు డాక్టర్ సాబ్ అనొచ్చు మీరు, సార్ ఎందుకు మాకు ఐసీయూ పోతే 1,00,000 2 లక్షలు రోజుకి ఎందుకైతే సార్, మా మొత్తం బతుకంతా కలిపి కూడా అంత సంపాదించుకోము, మేము కూలినాలు చేసుకునేటోళ్ళం, 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఎందుకు అవుతుంది అని అంటే, నేను సభాముఖంగా జనాలందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఇప్పుడు సంగారెడ్డిలో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, స్టెంట్ వేయాలి. స్టెంట్కు టైం ఉంటుంది, 60 minutes వచ్చిన కానించి 90 minutes లోపు స్టెంట్ వేయాలి. అంటే పేషెంట్ని హైదరాబాద్ తీసుకుపోవాలి అంటే అంబులెన్స్ ఉండాలి, అంబులెన్స్లో డీజిల్ ఉండాలి, తోలేటోడు ఉండాలి, టైర్లకు గాలి ఉండాలి, వెనక ఆక్సిజన్ ఉండాలి. ఆయన ఆడికి తీసుకొచ్చిన తర్వాత ఉస్మానియాకో గాంధీకో పట్టుకొని వస్తే దించినాక స్ట్రెచ్చర్ తోలేటోడు ఉండాలి. బ్లడ్ శాంపుల్ తీసిన తర్వాత పరీక్షలు చేయడానికి ఆ శాంపుల్ చేసేటోడు ఉండాలి. నువ్వు కర్మగాలి రాత్రి 2ంటికి వచ్చినావు అనుకో, రాత్రి 2ంటికి ఎవడు ఉంటాడు, అందరు తిని పండుకుంటారు. కానీ ఏ హాస్పిటల్, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఆనంద్ తమ్ముడు చెప్పినట్టు వదిలిపెట్టేది లేదు, ఎవడు వచ్చినా సరే తగ్గేదే లేదు. ఉస్మానియాలో ఏదైనా సరే చేయాల్సిందే. అట్లాంటి పేషెంట్ వచ్చినప్పుడు ఆ శాంపుల్ తీయాలి, శాంపుల్స్ పంపాలి.
పంపించినాక తీసుకుపోయేటోడు ఒకడు, తీసేటోడు ఒకడు, చేసేటోడు ఒకడు, రిపోర్ట్ ఇచ్చేటోడు ఒకడు. ఇదంతా రాత్రి 2ంటికి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసే డిఎంఓ డాక్టర్ ఒకరు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కార్డియాలజిస్ట్ ఒకరు వచ్చిన తర్వాత క్యాథ్లాబ్లో పోవాలి, క్యాథ్లాబ్లో పెట్టాలి, సిటీ స్కాను, అల్ట్రాసౌండ్, మిగిలిన టెస్టులు ఏమున్నాయి అన్ని చేయాలని. అంటే ఒక పేషెంట్ డేటా ఉంది, నేను చేశాను దీనికి యాక్చువల్గా ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని జనాలకు చెప్పడం కోసమే నేను తీసాను అది. ఆ ఒక్క పేషెంట్ సంగారెడ్డి నుంచి హైదరాబాద్లో క్యాథ్లాబ్లో టేబుల్ మీద పెట్టి స్టెంట్ వేయటానికి 170 మంది పనిచేయాలి. ఎంతమంది? 170 మంది. ఆ 170 మందిలా ఏ ఒక్కడు లేకున్నా పని అవుతుందా? ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాదు. ఎందుకు సార్ గవర్నమెంట్ దవాఖానకు పోతే పని కాదు, ప్రైవేట్ దవాఖానలకు ఎందుకు రావాలని అంటే నాకు అర్థమైంది. ఓకే, మిషన్లు ఉన్నంత మాత్రాన, గోడలు బిల్డింగ్లు ఉన్నంత మాత్రాన డాక్టర్కు చెయ్యాలని అనిపించినా నేను ఎంత చేస్తా? ప్రకాష్ అన్న తెలుసు కాబట్టి నేను చేసిన. ప్రకాష్ అన్న లాగా ఎంతమంది బాధపడుతురు, ఎంత ఇబ్బంది పడుతురు అని అంటే, తమ్ముడు ఏదో ఒకటి చేయాలి, ఇట్లా కాదు ఇది, దీనికి ఏదో ఒక సొల్యూషన్. ఇప్పుడు దామోదర్ అన్న తెలుసు, నీకు అందరు తెలుసు, నాకు అందరు తెలుసు కాబట్టి నాకు అయింది. నా డాకూరు ప్రజలకు ఎవరికేమైనా నువ్వు చూసుకుంటావా అని అడిగిండు. అన్న డాకూరే కాదన్న, తెలంగాణ మొత్తానికి చేయాలనుకుంటున్నానంటే ఏం చేద్దామనంటే, ఈ ధర్మశాస్త్ర ఫౌండేషన్ ఏంటి అని అంటే అదొక సెక్షన్ 8 కంపెనీ, ఎన్జిఓ. దాంట్లో ఏం చేసినా అంటే, ఇప్పుడు మన కాడ ఇప్పుడు మన పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళంతా బీపీను, షుగరు, రాత్రిపూట మూత్రం బొట్లు పోసుడో, బీపీహెచ్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంది అని అంటే డాక్టర్ కాడికి పోవాలి, చూయించుకోవాలి. నెలకు ఒకసారి అన్న పోయి ఎట్లా ఉంది, షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉందని చూయించుకోవాలి. 500 కట్టాలి. ఏం పోతాంలే, ఇక షుగర్ పెరిగినట్టుంది, గోళీ పొద్దున వేసుకునేది రాత్రిపూట వేసుకుందాంలే, ఒక పూట వేసుకునేది 2 పూటలు చేస్తారు. కాలుకు చిన్న దెబ్బ తగులుతుంది. మన గ్రామీణ వైద్యులు, ఆర్ఎంపీలు, మన ఓవర్ ది కౌంటర్ ఫార్మసీకి పోయి కాలు వాసిందే, ఇన్ఫెక్షన్ అయింది అని అంటే 2 గోళీలు ఇస్తారు, వేసుకుంటారు. అది కాస్త ఏమవుతుంది అని అంటే తగ్గదు, మొత్తం పుండై తెల్లారి ఇంతలా కాలు వాసిన తర్వాత మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాడే యాంటీబయాటిక్స్, పెట్టే ఇన్ఫెక్షన్కు మొత్తం అయ్యేది ఎంత ఉంటుంది అని అంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు అవుతుంది. దీనికి ఏంది సొల్యూషను? ఇప్పుడు అన్నకు 4 టెస్టులు చేయించిండు, బ్లడ్ టెస్టులు చేయించిన అన్నకి. ఆ టెస్టులు చేయించుకోవాలని అంటే ఆయన కూడా రాలే నా దగ్గరికి, మస్తు గొడవ పెట్టుకుని నాతోటి, అసలు రాలేదు. గుంజి తీసుకొచ్చి టెస్టులు చేయించిన నేను. ఎందుకు అని అంటే ఇది ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అనేది ఈ ధర్మశాస్త్ర ఫౌండేషన్ తరఫున ఆ గ్యాప్ను ఫిల్ చేయాలని మా తరఫున చేసే చిన్న ప్రయత్నం ఏంది అని అంటే, ఒక 1000 రూపాయలు, 999 రూపాయలు, అది కూడా ఎందుకో చెప్తా, ఆ పైసలు కూడా లేకుండా చేయొచ్చు. కానీ ఆ 999 రూపాయలతోటి ఒక మనిషికి 70 రకాల రక్త పరీక్షలు అవుతాయి. అందులో ఈసీజీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే అసలు ఈయనకి ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి అనేది మనకు మొత్తం డేటా వస్తుంది. వచ్చిన తర్వాత బీపీనో, షుగరో ఏదో బయటపడ్డప్పుడు ఏం చేయాలి? మనం పోయి డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. మళ్ళీ 500 ఖర్చు పెట్టుకోలేరు. ప్రతి హాస్పిటల్, నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అంటే మన ధర్మశాస్త్ర ఫౌండేషన్ తరఫున ఎవరైతే ఉన్నారో, తమ్ముతో అదే మాట్లాడుతున్నా, మన వసంతరావు సార్ తోటి కూడా అదే అంటున్నా. ఏదైతే ధర్మశాస్త్ర ఫౌండేషన్ తోటి మన సంగారెడ్డి కానీ, జోగిపేట కానీ, వికారాబాద్ కానీ, సదాశివపేట కానీ ఏడైనా సరే డాక్టర్లు హాస్పిటల్ పెట్టుకొని నడిపేటోళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ సంఘటితం చేసి ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి, మీరు ఆ 999 రూపాయలు పెట్టి ఆ పాస్ తీసుకోగానే 3000 రూపాయల మందులు ఇమీడియట్లీ అవుతాయి. అంటే నీకు ఏ రోగం ఉన్నా బయటపడ్డది. పడంగానే ఏం చేయాలి? ఏ రోగం బీపీనో, షుగరో మన టైం బాగాలేక బయటపడగానే మళ్ళీ డాక్టర్ గారు పోవాలంటే భయం. అందుకే ఏం చేసినామంటే ప్రతి నెల నీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ అటాక్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా ఆ పలానా డాక్టర్కి ఏదైతే మన హాస్పిటల్ అటాచ్ అయిందో ఆ హాస్పిటల్ పోతే నెలకు ఒకసారి ఫ్రీగా చూస్తాడు డాక్టర్ సాబ్. రెండోది ఏంటంటే రక్త పరీక్షలు, మిగిలిన టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులకు మళ్ళీ ఖర్చు అవుతుంది కాబట్టి అందులో కూడా ఒక 30 పైసలు 40 పైసలు తక్కువ ఖర్చు అయ్యేటట్టు మందులలో కూడా ఫార్మసీలు కూడా ఒకటి ఫామ్ చేసి, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు, ఆరోగ్యశ్రీ కింద కవర్ కాని వాళ్ళు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఈ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ధర్మశాస్త్ర ఫౌండేషన్ తరఫున నెట్వర్కింగ్ హాస్పిటల్స్లో సంవత్సరం మొత్తం 12 సార్లు పోయి డాక్టర్ని కలిసి చూయించుకొని, రోగం ముదరక ముందు డాక్టర్ దగ్గరికి వస్తే మీరు పెట్టుకోవాల్సిన ఖర్చులు, పుస్తలు అమ్ముకోవాల్సిన అవసరం, జాగాలు అమ్ముకోవాల్సిన అవసరం ఎవరికి రావద్దు. మన ఆయన లెక్క ఒక డాక్టర్ మీద ఎవరు కాళ్ళ మీద పడొద్దు, అవసరం లేదు. నేను దామోదర్ అన్న కూడా అదే చెప్పిన, అన్న ఏందన్నా అని అంటే, డాక్టర్ సాబు నువ్వు చూస్తున్నావు కదా అని అంటే, అన్నను నీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన, అన్న బయటికి కనపడడు, లోపల ఎన్ని చేసిండో నేను చూసిన.
మన పాలిటెక్నిక్ కాలేజీలే అనుకోండి, మన మన ఈ ఆందోళన నియోజకవర్గంలో ఎన్ని వచ్చినాయో కాలేజీలన్నీ అవి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కావు. అన్న తరపునే అన్న పర్సనల్గా దగ్గరుండి చేసినాయి. ఇంకా చాలా ఉన్నాయి. నాకు నచ్చిన లీడర్లల్లా చాలామంది గింత చేస్తే అన్ని ఛానళ్ళల్లా ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తే మొత్తం నేషనల్ మీడియాలో కవర్ చేసుకునేటట్టు చేస్తారు. దామోదరన్న గారు నాకు నచ్చేది ఏంటనంటే కనపడ్డాడు, చేస్తాడు. నేను అదే అన్నా, ఏందన్నా గింత దానికి అందరు అడావిడి చేస్తారు అని అంటే, లేదు డాక్టర్ సాబ్, ఇది మన నియోజకవర్గానికి మన ప్రజలకు మనం చెయ్యాలి, చెప్పొద్దు, నా ప్రజలు ఏందో నాకు తెలుసు అని అంటే, నువ్వు చెప్పాలన్నా అని అంటే, లేదు నువ్వు అంటే ఇట్లా క్యాంప్ ఉందన్నా అని అంటే, ఇలా మీటింగ్ ఉంది యాక్చువల్గా పొద్దున్నే వస్తా అని అన్నాడు. నేను ఎట్లయినా వస్తా, లేట్ అవుతుంది, నువ్వు ఖచ్చితంగా క్యాంపు స్టార్ట్ చేయమని చెప్పిండు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ వసంత్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మా సారు వసంతరావు సార్కి, నా తమ్ముడు ఆనంద్, ప్రదీప్ రెడ్డి నా ఫ్రెండ్, అండ్ మోర్ ఆఫ్ నాట్ ద లీస్ట్ మా డాక్టర్ మెడికల్ ఆంకాలజిస్ట్, నా క్లాస్మేట్, నా క్లోజ్ ఫ్రెండ్ వెంకట్ సంపత్, మన ప్రింట్ మీడియా మిత్రులకు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన జూనియర్ డాక్టర్లకు అందరికీ, అన్న మన ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చిన డాక్టర్లకి అందరికీ, సహారా హాస్పిటల్ తరఫున జరుపుతున్న ఈ మెగా హెల్త్ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిశ్శబ్దంగా సినిమా థియేటర్లో కూర్చున్నారు. ఫైన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే అది వినబుద్ధి అయింది, అందరికీ వినసొంపుగా ఉంది చాలా. అండ్ ఇట్స్ ఫ్యాక్ట్స్, నిజాలు మాట్లాడారు కాబట్టి అందరూ విన్నారు. ఎందుకంటే ఒక పూట నిజంగానే షుగర్ ఎక్కువైందంటే ఓకే ఈరోజు షుగర్ ఎక్కువైంది అని చెప్పి డోసేజ్ తగ్గించుకోవడం, ఇవన్నీ మన ఇంట్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్సే. ఇవన్నీ నిజంగా జరిగేవన్నీ కూడా చెప్పే లోపల అందరూ నిజమే అని చెప్పి ఒక పెద్ద ఆయన అయితే నవ్వుతున్నాడు కూడా. ఎస్.